హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎగ్స్ అండి. ఎగ్స్ ప్రతి ఒక్కరూ తినాలని చెప్తున్నారు. హెల్త్కు చాలా మంచిదని చెప్తున్నారు. ప్రతిరోజు ఒకటి కానీ రెండు కానీ తింటే మంచిది అంటున్నారు. కానీ ఎక్కడ కొనాలి, ఎట్లా కొనాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ప్రతి చోట తెచ్చే దగ్గర తెస్తే బాగానే ఉంటుంది. ఎప్పుడైనా వేరే దగ్గర తెచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎగ్స్ పగిలిపోవడం కానీ, వాసన రావడం కానీ, లేదంటే మనము ఉడకబెట్టినప్పుడు దాంట్లో నుంచి మొత్తం బయటికి వచ్చి మొత్తం ఎట్లా చూర చూర అయిపోతుంది. అది అసలు ఇవి నిజం ఎగ్సా ఉట్టి ఎగ్సా ఏమీ అర్థం అవ్వట్లేదు. డజన్ తీసుకొస్తే ఎగ్స్ అలా కనీసం ఒక 4-5 పాడవుతున్నాయి. ఎందుకు అట్లా అవుతున్నాయి, అసలు చేసినవా నిజంవా ఏమీ అర్థం అవ్వట్లేదు. కాకపోతే ఇక తినాలనేసి మంచిగా ఉన్నాయి తింటున్నాం, బాగాలేని పడేస్తున్నాం. అట్లా రోజు ఎగ్స్ బాయిల్ తింటే హెల్త్కు చాలా మంచిది. మనము చికెన్లు మటన్ రోజు తినలేం కాబట్టి కనీసం రోజు 2 ఎగ్స్ అయినా తినచ్చు. తింటే మంచిది. ఏంటంటే ఇలానే డైరెక్ట్ తినలేం కాబట్టి మనం కరెక్ట్ చాకుతో అయినా కోసుకోవచ్చు, లేకపోతే థ్రెడ్ దారం ఉంటుంది కదా, దారం తీసుకొని ఈజీగా ఇలా చేసేసుకుంటే హాఫ్ కరెక్ట్గా వస్తుంది. మనకి ఎల్లోది కూడా కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది. సో దారంతో మీరు చేసుకోండి, అట్లా చాలా కరెక్ట్గా వస్తుంది. చాకుతో చేసిన ఎల్లోది అనేది చాకు కంటకపోతుంది. మళ్ళీ వేరేది కోసినప్పుడు దాని వాసన వేరే వాటికి కూడా వస్తుంది. అందుకే ఈ దారం అయితే మనం చేయంగానే మళ్ళీ పడేసుకోవచ్చు, మళ్ళీ కావాలన్నప్పుడు వేరే దారం తీసుకోవచ్చు. అందుకే దారంతో చేసుకుంటే బాగా వస్తుంది. మీరు ఎన్ని చేసుకుంటారో అన్నిటికీ ఇలా తీసి పెట్టేసుకొని, దీనికి మాత్రం మనం కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్ రోజు తినలేం కదా, అందుకని కొంచెం అప్పుడప్పుడు వెరైటీగా ఒకసారి అలానే కట్ చేయకుండా డైరెక్ట్ కొద్దిగా ఆయిల్ వేసి మనం వేయించుకోవాలి, మూత పెట్టాలి. ఎందుకంటే ఆయిల్ అంతా చిల్లుతుందన్నమాట, మన మీద కూడా పడుతుంది. అందుకని మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉంటే మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి బాగుంటుంది. ఇంకోసారి ఇట్లా ఆఫ్ చేసుకొని ఉప్పు కారం వేసేసుకొని పెంక మీద ఆయిల్ వేసేసుకొని మనము కాల్చుకొని తింటే అట్లా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా ఉంటే కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా కాల్చుకున్న తర్వాత ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, రౌండ్ చేసుకొని కట్ చేసుకొని కీరా ఇవన్నీ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. కీరా కూడా ఎండాకాలంలో చలువ కదా, చాలా బాగుంటుంది. వేడిగా హీట్ ఉన్న వాళ్ళకు కీరా తింటే చాలా మంచిది. నా దగ్గర అయిపోయాయి, నేను తెస్తాను. మార్కెట్ వెళ్ళినప్పుడల్లా కీరాలు అయితే తీసుకొస్తాను. తింటూనే ఉంటారు, కండ్ల మీద కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ఎండలో పోయి వస్తారు కదా, దానికోసం అనేసి కీరాలు అయితే కంపల్సరీ ఉండాలి. ఉంటాయి కూడా, అయిపోయాయి తీసుకురావాలి. ఇలా ఎగ్స్ అయితే కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకున్నాక మళ్ళీ ఇంకో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. రోజు అట్లానే డైరెక్ట్ బయట తినలేని వాళ్ళు ఇలా ఒక్కొక్కసారి ఒక్కోలా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. ఇంకో రోజు ఏంటంటే కొంచెం ఒక 2-3 ఉల్లిగడ్డలు కోసుకొని ఉల్లిగడ్డలు బాగా ఫ్రై చేసిన తర్వాత డైరెక్ట్ ఎగ్స్ వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకున్నప్పుడు ఏంటంటే ఎల్లో సపరేట్ వస్తుంది మనం అలా చేస్తే. అందుకని ఇవి ఇలానే కాల్చుకొని తింటే బాగుంటుంది. మనకి ఇంకా కొంచెం వెరైటీ కావాలంటే ఉల్లిగడ్డలు, కల్మాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మకాయ ఉంటే మొత్తం అయిన తర్వాత పైనుంచి నిమ్మకాయ చల్లుకొని ఉల్లిగడ్డ ఫ్రైలో కూడా ఈ ఎగ్స్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు చాలా కాదు, ఒక 2-3 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకొని ఇవి వేసుకుంటే ఎగ్స్ ఫ్రై అది కొంచెం మనకు పైన ఈ ఎగ్ పైన కలర్ మారాలి, పొట్టు పైన ఉంటుంది వైట్, అది కొంచెం కలర్ మారినప్పుడు మనం తీసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇట్లా ఎగ్స్ రకరకాలుగా చేసుకొని తినచ్చు. ఎగ్ బజ్జీలు కూడా ఉంటాయి. శనగపిండిలో ఉప్పు కారం వేసి ఒక 5-10 మినిట్స్ నానేసుకున్న తర్వాత కొంచెం తినే సోడా వేసుకొని దాంట్లో డిప్ చేసి నూనెలో వేసుకొని ఎగ్ బజ్జీలు కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తే ఈ ఎగ్స్ వీడియో వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎగ్స్ తినడం వల్ల ప్రోటీన్ చాలా అందుతుంది. మంచి ఎగ్స్ తిని మంచిగా ఉండండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.